హాయ్ అందరికీ. ఈరోజు మనం చదవబోయే కథ భార్యాభర్త. ఒక భార్య చనిపోయాక ఆ భర్త జీవితం ఎలా ఉంటుందో అనేది ఈ కథ. కథలోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం కథలోకి వెళ్దామా? నాన్న, మేము సినిమాకి వెళ్ళి వస్తాము. తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండండి. కూతురు సుజాత మాటలకి అలాగేనన్నట్టు తలూపి వాళ్ళు వెళ్ళాక లోనికొచ్చి సోఫాలో నిస్త్రాణంగా కూర్చుండిపోయిన వెంకటరమణికి హాల్లో గోడపైనున్న ఫోటోలో నుండి భార్య విమల చూపులు జాలిగా తాకాయి. నన్నిక్కడ ఒంటరిగా వదిలేసి నీ దారిన నువ్వు హాయిగా ఆ భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకున్నావు విమల. అదృష్టవంతురాలివి. నేనిలా ఎన్నాళ్ళ పాటు ఒంటరితనంతో కుమిలిపోవాలని రాశాడో ఆ విధాత నా నుదుటన అన్నాడు కన్నీళ్లతో. అయ్యో, అంత అంత మాట అనకండి. మీరు నిండు నూరేళ్లు జీవించాలి గాబరాగా అంది ఫోటోలో నుండి భార్య విమల. ఎలా విమల? ఈ ఒంటరితనాన్ని భరించడం నా వల్ల కాదు. గట్టిగా 3 నిమిషాల పాటు ముక్కు మూసుకున్నానంటే శాశ్వత విముక్తి పొందవచ్చు. అలా అమంగళం పలకొద్దండి. రోజులన్నీ ఒక్కలా ఉండవు. శుభగడియలు రాకపోవు. మరణం అంచుల్లో ఉన్న నన్ను బతికించుకునేందుకు గాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మరీ నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజిలో ఉందని, 4 మాసాలు మించి బతకనని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా ప్రేమతో కూడిన మీ సేవలతో నా ఆయుష్ని 3 ఏళ్ల పాటు పొడిగించిన మీలాంటి ఉత్తముడిని ఆ దేవుడు చల్లగా చూస్తాడండి. ఏమో విమల, నాకైతే అంత అగమ్య గోచరంగా ఉంది. ఇలా ఇంకా ఎన్నాళ్ళో? పెద్దగా కాలింగ్ బెల్ శబ్దము అవడంతో ఉలిక్కిపడి లేచెళ్ళి తలుపులు తెరవగానే ఎదురుగా స్నేహితుడు గోవిందరావు కనిపించడంతో రారా గోవిందు అంటూ సంతోషంగా ఆహ్వానించాడు. సోఫాలో కూర్చుంటూ ఇంట్లో ఎవరూ లేనట్టుందే రమణ. మరి ఇందాకే నేను కాలింగ్ బెల్ నొక్కబోతుంటే లోపల నుండి ఏవో మాటలు వినిపించాయేమిటి? అడిగాడు గోవిందరావు. పిల్లల్ని తీసుకొని అమ్మాయి అల్లుడు కొద్ది క్షణాల క్రితమే సినిమాకి వెళ్ళారు. ఇంట్లో నేనొక్కడినే ఉండటంతో ఏదో ఊసిపోక విమలతోనే నా గోడు వెళ్ళబోసుకుంటూ ఉన్నానులేరా అంటూ ఎదురుగా గోడపైనున్న భార్య ఫోటో వైపు చూపించాడు వెంకట్రావు. నువ్వు కూడా వాళ్లతో కలిసి సినిమాకి వెళ్తే కాస్త కాలక్షేపం అయ్యేదిగా. చెల్లమ్మ బతికున్నప్పుడు వారానికో సినిమా చూసేవాడివి కదరా అంటూ స్నేహితుని పరిస్థితికి జాలిపడ్డాడు గోవిందరావు. వాళ్ళేదో సరదాగా బయటికి వెళ్తుంటే పానకంలో పుడకలాగా నేను వెళ్ళడం ఏం బాగుంటుందిలే గోవిందు. ముఖ్యంగా అల్లుడు ఇబ్బంది పడతాడేమో అని అనిపిస్తుంది నాకు. వాళ్ళు కూడా అది అర్థం చేసుకున్నారో ఏమో మరి. మొదట్లో 1కి 4 సార్లు నన్ను తమతో పాటు బయటికి రమ్మంటూ పిలిచేవాళ్ళు. ఈ మధ్య అలా అడగడం మానేశారు. అయినా నా జీవితంలోనూ సరదాలు సంతోషాలు అన్నీ విమలతోనే వెళ్ళిపోయాయి. ఇక ఇక్కడ మిగిలింది దిక్కుమొక్కు లేని ఈ కట్టే నిర్వేదంగా అన్నాడు వెంకట్రమణ. బాధపడకు రమణ. నీ అవస్థని నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నాది అదే పరిస్థితేగా. నా కొడుకు మంచివాడే అయినప్పటికీ వాడి ఇంట్లో ఉండడం నాకే మొహమాటంగా, ఏదో పరాయి ఇంట్లో ఉన్నట్లు ఉంటుంది. నాకైతే భార్య లేని లోటు ఎవరూ తీర్చలేనిది అన్నాడు గోవిందరావు. కాసేపు ఇద్దరూ కష్టసుఖాలు మాట్లాడుకున్న మీదట నీ సలహా కావాలి రమణ అన్నాడు గోవిందరావు. ఏ విషయంలోరా? చెప్పెందుకు? నాకే ఏదోలా ఉందిరా. భలేవాడివే. నా దగ్గర నీకు మొహమాటం దేనికిరా? అసలు విషయం ఏమిటో చెప్పు. నా కొడుకు బలవంతం పైన వారం రోజుల క్రితం ఓ పెళ్లి చూపులకి వెళ్ళాను. ఆవిడికి భర్త పోయి 5 ఏళ్ళు అవుతుందట. నాకంటే 6 ఏళ్ళు చిన్నది. పిల్లలు లేరు. బాదరా బందిరేలు ఏవీ లేవు. ఆవిడతో నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా వాడి ఆలోచన. ఇలా చేస్తే నలుగురు ఏమనుకుంటారోనని నా మనసులోని పీకుతోంది. ఇప్పటికే నేను పొరపాటున కాసింత నదరగా తయారైతే చాలు వెంటనే ముసలి వయసులో దసరా పండుగ అంటూ నా కోడలు నా మొహం ముందే సన్నాయి నొక్కుళ్ళు నొక్కుతుంది. నా కొడుకు స్వతహాగా గుణవంతుడే అయినా భార్య మోజులో పడి నన్ను వదిలించుకునేందుకే ఇలా పథకం వేశాడు అన్న సందేహం కూడా కలుగుతోంది. కానీ నా రక్తాన్ని గురించి అలా తప్పుగా ఆలోచించేందుకు నా మనసే నాకు తిరుగుతోంది. నాకేం పాలుపోవడం లేదు రమణ. నువ్వైతే అన్నీ ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో చెబుతావని ఇలా వచ్చాను అన్న స్నేహితుని భుజం మీద ఆప్యాయంగా తట్టాడు వెంకట్రమణ.
గోవిందు, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి నేనడిగే 3 ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెబుతావా? అన్న స్నేహితుని మాటలకి తప్పకుండా చెబుతాను అన్నట్టుగా తలూపాడు గోవిందరావు. అయితే విను. మొదటిది, నీ చుట్టారా ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరిలా ఫీలవుతున్నావా? 2, నీ కొడుకు, కోడలు నీ కళ్ళ ముందే సరదాగా తిరుగుతుంటే అయ్యో నా భార్య బతికుంటే నేను అలా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడిని కదా అని నీకు ఈ మధ్యన తరచుగా అనిపిస్తోందా? ఇక మూడవది, ఆఖరిది, అతి ముఖ్యమైనది ఏమిటంటే పెళ్లి చూపుల్లో ఆవిడని చూసి ఆవిడతో మాట్లాడిన తర్వాత ఆమెతో నీ జీవితం ముడిపడితే బాగుంటుందని, జీవితాంతం ఆమెతో కలిసి ఆనందంగా గడపగలనని నీకు అనిపించిందా? ఈ ప్రశ్నలు అన్నిటికీ అవును అనేది నీ సమాధానం అయితే నువ్వు ఇంకేమీ ఆలోచించనవసరం లేదు. ముఖ్యంగా సమాజం ఏమనుకుంటుందన్న భావనని నీ మనసులో నుంచి తుడిచివేసేయ్. ప్రస్తుతానికి నీ వయసు కేవలం 55, అంటే నీకింకా ఉద్యోగ విరమణ వయసే దాటలేదు. ఈ మధ్యకాలం మనిషి ఆయుర్దాయం బాగా పెరిగింది కాబట్టి ఆ లెక్కన నువ్వు అధమపక్షం 70, 75 ఏళ్ళు బ్రతుకుతావనుకుంటే మరో 15, 20 ఏళ్ళు నీ ఆనందాన్ని ఎవరికోసం వదలకు. నీ జీవితంలోకి రెండో ఆమెలా రాబోయే స్త్రీ సాహచర్యంలో లభించే శాంతి సౌఖ్యాలతో నీకు మరింత ఎక్కువ ఆయుష్నిచ్చి నీ ద్వారా మరింత మంది విద్యార్థులకు లెక్కల్లో మెరికల్లా తయారు చేసే సమాజానికి అందించాలన్నదే ఆ భగవంతుని సంకల్పం అయ్యుండొచ్చునని నాకు అనిపిస్తోంది. స్నేహితుని మాటలకు శ్రద్ధగా వింటున్నాడు గోవిందరావు. సినిమా టిక్కెట్లు దొరక్కపోవడంతో పిల్లల్ని తీసుకుని ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకి భర్త వెళ్ళగా తండ్రి నిద్రపోతుంటాడేమోనన్న తలంపుతో కొద్ది నిమిషాల క్రితమే నిశ్శబ్దంగా వెనకవైపు తలుపులు తెరుచుకుని లోనికొచ్చిన సుజాత చెవిన ఈ సంభాషణ పడడంతో ఆమె కూడా ఇదంతా ఆసక్తిగా వింటుందన్న విషయం వీళ్ళకి తెలియదు. ఇకపోతే నీ కొడుకు విషయానికొస్తే నీ మనసు నీతో ఏం చెబుతుందో అదే సత్యం గోవిందు. మీ వాడు 4 రోజుల క్రితమే కూరగాయల మార్కెట్లో కలిశాడు. వాడు నిజంగా బంగారు కొండే. వాడి మనసులో ఏ కల్మషమూ లేదు. అమ్మ చనిపోయిన నాటి నుండి నాన్నల ఉత్సాహం అడుగంటిపోయింది. ఒంటరితనాన్ని, అమ్మలేని లోటుని ఆయన భరించలేకపోతున్నారు. అంకుల్, ఆయన్ని అలాగే వదిలేస్తే ఏమైపోతారని భయమేస్తోంది అంటూ చాలా బాధపడ్డాడు. వారి ఆరాటమంతా కూడా చనిపోయిన తన తల్లికి సమానమైన తోడుని నీకిద్దామనే గాని తప్ప నిన్ను వదిలించుకోవాలన్న తలంపే లేదు వాడిలో. ఈ పెళ్ళికి నిన్నెలాగైనా ఒప్పించమని నా చేతులు పట్టుకుని అర్థించాడేమీ కాకుండా వాడు నాతో మరో మాట కూడా చెప్పాడు గోవిందు అంటూ ఒక క్షణం ఆగాడు వెంకట్రమణ. నాకు చెల్లెలికి పెళ్ళిళ్ళు చేసే ముందు సంబంధం మంచిదేనా, వంశం ఎటువంటిది, వాళ్ళ సాంప్రదాయాలు ఏమిటి అంటూ మీతో కలిసి నాన్న చాలామంది వద్ద వాకబు చేశారు. మా వివాహాలకి ఖాయం చేశారు. అలాగే ఇప్పుడు నాన్న కోసం నేను తెచ్చిన సంబంధం గురించి కూడా పెద్దవారిగా మా శ్రేయోభిలాషిగా మీరే ఆ బృహత్తర కార్యాన్ని తలకెత్తుకోవాలి. ముఖ్యంగా ఆవిడ స్వభావం మా అమ్మ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందా లేదా అనేది తెలుసుకోగలిగితే బాగుంటుంది అంటూ నా చేతులు పట్టుకుని అర్థించిన నీ కొడుకుని చూస్తే నాకెంతో ముచ్చటేసింది గోవిందు. వాణ్ణి చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నానురా. తండ్రిని గురించి అంతలా ఆలోచించే పిల్లలు ఈ కాలంలో బహు అరుదు. ఎంతసేపు తాము సంపాదించిన ధనంతో తల్లిదండ్రులకి అన్ని సదుపాయాలు కలిగించాలని ఆరాటపడే వాళ్ళని చూశాను తప్ప ఇలా పెద్దవాళ్ళకి వాళ్ళ అడుగులో అడుగేసి నీడలా అన్ని విధాలుగా అండగా మనసుకి దగ్గరగా ఉండే తోడు ఆ వయసులో చాలా ముఖ్యమని అర్థం చేసుకుని ఆ దిశగా ప్రయత్నం చేసే సంతానాన్ని నేనైతే ఎరుగను. అటువంటి కొడుకుని కన్న నీ జన్మ నిజంగా ధన్యం. స్నేహితుడు చెబుతున్నది వింటున్న గోవిందరావుకి పుత్రోత్సాహము పుత్రుడు జనించినప్పుడు కాదు అన్న సుమతీ శతకం పద్యం గుర్తుకొచ్చి ఆనందంతో కళ్ళలో నీళ్లు తిరగడంతో పైపంచతో కళ్ళు తుడుచుకున్నాడు. నీ మాటలు వింటుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందిరా. నా సందేహాలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు నీ విషయానికొద్దామా?
అన్న గోవిందరావు మాటలకి ఇక్కడ వెంకట్రమణ, పక్క గదిలోని సుజాత ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. కంగారు పడకరా, నేనిక్కడికి వచ్చే ముందు ఒక విషయాన్ని మా అమ్మాయి భార్గవి నా చెవిలో ఊది మర్చిపోకుండా నీకు చెప్పమంది. అసలు విషయం ఏమిటంటే, తెలియక అయోమయంగా స్నేహితుని వైపు చూశాడు వెంకట్రమణ. మరేం లేదురా, నీకు తెలుసుగా, మనతో కలిసి 7వ తరగతి దాకా చదువుకున్న కాంతానికి 8 ఏళ్ల క్రితం భర్త పోయాక ఈ ఊళ్ళోనే మా అమ్మాయి ఇంటి దగ్గరలోనే ఉన్న దాని కొడుకు పంచన చేరింది. గుళ్ళోనో మార్కెట్లోనో కలిసినప్పుడల్లా అది తన కష్టాలన్నీ భార్గవితో పంచుకుంటుంది. నీకు గుర్తుందా, మనం బళ్ళో చదువుకునే వయసు నుండి కాంతానికి నువ్వంటే చాలా ఇష్టం. కాకపోతే మీ మామయ్య కూతురైన విమలకి నీకు చిన్నప్పుడే సంబంధం ఖాయమైందని, విమల అంటే నీకు పంచప్రాణాలని తెలుసు కాబట్టి తన ప్రేమని నీ ముందు అది ఎప్పుడూ వ్యక్త చేయలేదు. మొన్న భార్గవితో కలిసి మా ఇంటికి వచ్చిందది. దాని మాటల్ని బట్టి తన మనసులో నీ స్థానం ఇప్పటికీ చెక్కు చెదరలేదనిపించింది. నువ్వు కనుక పెద్ద మనసుతో కాంతాన్ని వివాహం చేసుకుంటే దాని కష్టాల గుండం నుండి తప్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వాడివవుతావు. నీకు ఈ మలిసంధ్యలో చక్కటి తోడు దొరికినట్టవుతుంది. ఏమంటావ్? కాంతం చాలా మంచిదిరా. అలాంటి దాన్ని కోడలు రాచి రంపాన పెడుతుందట భార్గవి చెబుతుంటే నాకు చాలా బాధేసిందిరా అన్న స్నేహితుని మాటలకు వెంకట్రమణ చాలా బాధపడ్డాడు. నిజమే గోవిందు, కాంతం చాలా మెతక మనిషి. దాని మనసు వెన్న. ఈ వయసులో దానికి రావలసిన కష్టం కాదిది. కానీ నేను కాంతాన్ని పెళ్లి చేసుకోవడం ఏమిట్రా? దానికైతే కొడుకు కోడలతో ఇబ్బందులున్నాయి. ఏమో గాని నాకు అలాంటిదేమీ లేవుగా. నా కూతురు అల్లుడు నన్ను బాగానే చూసుకుంటున్నారు. నేను మరో పెళ్లికి సిద్ధపడడం ఏం బాగుంటుంది చెప్పు? స్నేహితుని మాటలకి ఏకీభవించలేదు గోవిందరావు. నీ కూతురు అల్లుడు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కాదనను. అంత మాత్రం చేత నీకు భార్య లేని లోటు తీరిపోతుందా? ఇందాక నేనిక్కడికి వచ్చే సమయానికి నువ్వేం చెప్తున్నావో ఒకసారి గుర్తు చేసుకో. చనిపోయిన నీ భార్యని ఎదురుగా ఉన్నట్లుగా ఊహించుకుంటూ ఆమె ఫోటోతో మాట్లాడుతూ కూర్చున్నావంటే ఏమిటి అర్థం? ఒంటరితనంతో బాధపడుతున్నావనేగా. అది నీకు తోడుగా విమల స్థానంలో మరో స్త్రీ వచ్చుంటే ఈ పాటికి ఆమెతో కలిసి సరదాగా ఏ సినిమాకో పార్కో వెళ్ళుండేవాడివి కాదంటావా? స్నేహితుని ప్రశ్నకి కాదని చెప్పలేక వెంకట్రమణ చేతులు నులుముకుంటుంటే పక్కగదిలో ఉన్న సుజాత ఆలోచనలో పడింది. నిజమే, అమ్మ బ్రతికి ఉండగా నాన్న ఎప్పుడూ అమ్మనే అట్టిపెట్టుకుని ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా అమ్మా నాన్న కలిసి వెళ్ళేవాళ్ళు. సరదాగా ఒకరిపై ఒకరు జోకులేసుకుంటూ వాళ్ళిద్దరూ ఎప్పుడూ జంటగా తిరిగేవాళ్ళు. ఇప్పుడు అటువంటి చక్కటి తోడు లేకపోవడం నాన్నకి నిజంగా పెద్ద లోటే. ఏం చేతనో మరి ఇంతకాలం నాకు ఆలోచన తట్టలేదు సుమా. ఆలస్యం అమృతం విషం అనుకుంటూ ఒక దృఢ నిశ్చయంతో గబగబా చెప్పులు వేసుకుని బయటికి నడిచింది సుజాత. అడగకుండానే అన్నీ అమర్చిపెట్టిన నాన్నకి ఈ వయసులో అవసరమైన తోడుని అందించే అవకాశాన్నిచ్చిన ఆ భగవంతునికి అంజలి ఘటిస్తూ తనలో ఈవేళ ఈ తలంపుని కలగజేసిన గోవిందరావుకి మనసులో ధన్యవాదాలు తెలుపుకుంటూ భార్గవి ఇంటికి బయలుదేరిన సుజాత మనోఫలకం మీద కాంతం పిన్ని చేతిలో చేయి వేసి హుషారుగా నడుస్తున్న తండ్రి రూపమే మెదులుతుంటే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఆమె అడుగులు